బ్యాక్ టు న్యూస్. గత ప్రభుత్వం మూసివేసిన 6,000 ప్రభుత్వ పాఠశాలలను తిరిగి ప్రారంభిస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ముఖ్యంగా తండాలు తొలగించిన పాఠశాలలను తిరిగి ఓపెన్ చేస్తామన్నారు. అదేవిధంగా గ్రామ పంచాయతీలుగా ఏర్పడిన అన్ని తండాలకు బీటీ రోడ్లు వేస్తామని హామీ ఇచ్చారు. హైదరాబాద్ లో జరిగిన సంత్ సేవాలాల్ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న సీఎం గిరిజన యువతకు దూరమైన చదువును తిరిగి తీసుకొస్తామని చెప్పారు. బాగా చదువుకున్నప్పుడే సమాజంలో మనకు గౌరవం ఉంటుంది. ఆ గౌరవం రావాలి అంటే తండాలలో గూడాలలో పాఠశాలలు ఉండి తీరాలి. గత ప్రభుత్వం తండాలలో ఉన్న 6,453 పాఠశాలల్ని సింగిల్ టీచర్ పాఠశాలలు మూతేసింది. అంటే బంజారాలను చదువులకు దూరం చేయడమే. అందుకే ఈరోజు మా ప్రభుత్వం మీ చదువుల కోసం ఎంత జనాభా ఉన్నారు, ఎంతమంది పిల్లలు బడికి వస్తున్నారని లెక్క చూడదలుచుకోలే. ఇవాళ టీచర్లకు ఇచ్చే జీతాలను ఖర్చుల కింద చూడదలుచుకోలేదు, దాన్ని పెట్టుబడి కింద చూడదలుచుకున్నాం. భవిష్యత్తు తరాలను నిర్మించే దాని కింద మేము చూస్తున్నాం. అందుకే మా ప్రభుత్వం తప్పకుండా అన్ని తండాలలో గూడాలలో పాఠశాలలు తెరిచే బాధ్యత మేము తీసుకుంటాం. చదువులు మీ తండాకు తీసుకొచ్చే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది. దానికి సంబంధించిన చర్యలను అన్నిటిని ప్రభుత్వం చేపడుతుంది. ఇదే కాదు, గత ప్రభుత్వం తండాలన్నిటినీ గ్రామ పంచాయతీలు చేసినామని అంటారు. సంతోషమైన గ్రామ పంచాయతీ చేసిరు, బాగానే ఉంది. నిధులెన్ని ఇచ్చిండ్రు? కనీసం ఆ ఊర్లో గ్రామ పంచాయతీ బిల్డింగ్ ఉందా? పోనీ ఆ గ్రామ పంచాయతీ పోవడానికి రోడ్డు అన్న ఉందా సరిగ్గా అని నేను అడుగుతున్నా. అందుకే ఈరోజు సంత్ సేవాలాల్ గారి జయంతి సందర్భంగా గ్రామ పంచాయతీలుగా ప్రకటించిన అన్ని తండాలకు బీటీ రోడ్లను వేసే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది. ఎందుకంటే చాలా తండాలలో యువకులు చదువుకున్నారు, ఉద్యోగాలు ఉపాధిలో పైకి వచ్చిండ్రు. వాళ్ళు కార్లు కొనుక్కొని సొంత తండకు పోవాలంటే రోడ్డు లేక ఇబ్బంది పడుతుండ్రు. మీరు బరాబర్ మీ తాండలకు పోనికే మీకు బీటీ రోడ్లను వేసే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి గౌరవనీయులైన కార్యక్రమం తర్వాత కూడా కొనసాగుతుంది. దయచేసి అందరూ కూర్చోవాలి. ఆల్ ది స్టూడెంట్స్, యూత్